రైట్ రన్ అవుతుంది. ఓకే, పైది అధ్యాయం జాతీయతని చెప్పండి. నేను చెప్పనా? Earlier class we have covered bills of exchange in two models. Okay, we will go through the another model when bills was discounted at a dishonor level. దీన్ని తెలుగు మీడియంలో చెప్తే మనం వర్తక బిల్లు అనే చాప్టర్లో ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తాం? రెండు. ఒకటి బిల్లు గడువు తేదీ వరకు వాడి దగ్గరే ఉంచుకుని ఆదరణ పొందినప్పుడు, అనాదరణ పొందినప్పుడు. ఇప్పుడు రెండో మోడల్ ఏంటంటే బిల్లు డిస్కౌంట్ చేసుకుని ఆదరణ చెందినప్పుడు మొత్తం రూపంలో, శాతం రూపంలో చెప్పాం. we have covered such type of models. Okay, then we go through the another model when bill was discounted at bank, the bill was dishonored. That model covered today అన్నమాట. ఓకే, ఒక లెక్క రాసుకోండి, ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి. ఫస్ట్ on 1st January 2020 1st January 2020 Ram sold goods to Prakash for rupees 30,000. ఒకటి పార్టీ పేరు ఏంటి? రామ్. ఇంకో పార్టీ పేరు ఏంటి? ప్రకాష్. ఓకేనా? ఒకటి రామ్, ప్రకాష్. మళ్ళీ లెక్క చెప్తాను చూసుకోండి. 1st January 2020 Ram sold goods to Prakash for rupees 30,000. Okay, full stop. On the same day he draws a bill for 3 months. Full stop. On February 1st 2020 the bill was discounted at his bank by Ram 29,700. Okay, full stop. On the due date the bill was not properly paid by Prakash. Ram paid noting charges 10 rupees. Prepare necessary journal entries in the books of both the parties. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో రాసుకున్నాం. జనవరి 1, 2020 తెలుగు మీడియంలో జనవరి 1, 2020 రామ్ 30,000 రూపాయల సరుకును అరువుపై ప్రకాష్ కమ్మెను. అదే రోజున ఆ మొత్తమునకు అతనిపై 3 నెలల బిల్లు వ్రాసాడు. ఓకేనా? గడువు తేదీలోగా అనగా ఫిబ్రవరి 1, 2020 ఆ బిల్లును తన బ్యాంకు వద్ద 29,700 రూపాయలకు డిస్కౌంట్ చేసుకున్నాడు. గడువు తేదీన ప్రకాష్ ఆ బిల్లుపై సొమ్ము చెల్లించలేకపోయాడు. ఇద్దరి పుస్తకాలలో చెల్లించలేకపోయాడు రాసుకున్నారు కదా. రామ్ ధృవీకరణ ఖర్చుల కింద 10 రూపాయలు చెల్లించాడు. ఇద్దరి పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి. వినండి సార్. ఫస్ట్ ఎవరికి మీరు? రామ్ ప్రకాష్ కమ్మాడు.
అంటే రామ్ పుస్తకాలు ఏమవుతుంది, రామ్ ఎవరికి అమ్మాడు సరుకు, ప్రకాష్ అమ్మాడు. అంటే ఫస్ట్ January 1, 2020 డేట్ ఏమవుతుందంటే రామ్ పుస్తకాలు ఏమవుతుందంటే ప్రకాష్ PRAKSH ప్రకాష్ అకౌంట్ డేటా టు మన దగ్గర నుంచి ఏమైపోతుంది సేల్స్ అమౌంట్ ఎంత 30,000. తెలుగులో చెప్పబోతే ఏంటంటే ఇది ప్రకాష్ ఖాతా డేటా టు అమ్మకాలు ఎంత అనమాట 30,000. అర్థమైందా? ఇది ఇంగ్లీష్లో, ఇది తెలుగులో. నేరేషన్ ఏంటంటే అరువుపై సరుకు అమ్మినందున, అరువుపై సరుకు అమ్మినందున. ఇక్కడ ఇది ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ప్రకాష్ is receiving the utility from the firm, that's why Prakash account should be created. According to the real account principle, debit what comes in, credit what goes out. Here in the circumstances, sales are going out to the firm, sales account should be created. తెలుగులో చెప్తే ఇలా చూడండి, ప్రకాష్ ఎవరికి అమ్మాడు సరుకు, రామ్ ఎవరికి అమ్మాడు సరుకు, ప్రకాష్ అమ్మాడు. అంటే రామ్ పుస్తకాలు ఏం రాసుకోవాలన్నమాట, ప్రకాష్ ఖాతా డేటా. అంటే సంవత్సరం నుంచి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి, అని చేత ప్రకాష్ డెబిట్ అవుతున్నాడు కానీ ప్రకాష్ డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోతుంది, సరుకు వెళ్ళిపోతుంది. వాస్తవిక ఖాతా ప్రకారం వెళ్ళిపోయిందని క్రియేట్ చేయాలి కాబట్టి అమ్మకాలు క్రియేట్ చేయాలి. నేరేషన్ అంటే అదుపుపై సరుకు అమ్ముతారు. అందువల్ల నేను అక్కడ రాశాను. ఇంగ్లీష్లో కూడా ఏంటనమాట, బీయింగ్ గూడ్స్ సోల్డ్ అండ్ ట్రేడింగ్, బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రకాష్ దాంట్లో ఏం రాసుకోవాలంటే ప్రకాష్ కొనుక్కున్నాడు. ఇకపోతే ఎలా వస్తుంది, January 1, 2020 ఏం రాయాలంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఏమని రాసుకోవాలి, రామ్. తెలుగులో కొనుగోలు ఖాతా డేటా టు రామ్ ఖాతా. అమౌంట్ ఎంత 30,000. అంటే దీని అర్థం ఏంటంటే according to real account principle, debit what comes in, credit what goes out. Here in the circumstances, purchases are coming to the firm, that's why purchase account should be debited. అంటే అర్థమైంది, according to personal account principle, debit the receiver, credit the giver. Here in the circumstances, Ram is giving the utility to the firm, that's why Ram account should be created. దాన్నే క్లారిటీగా తెలుగులో చెప్తే, ఎవరు కొనుక్కున్నారు సరుకు, ప్రకాష్ కొనుక్కున్నాడు. అంటే కొనుగోలు సంస్థకు వస్తున్నాయి. వాస్తవిక ఖాతా ప్రకారం సంస్థలోకి వచ్చిందని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంచేత కొనుగోలు డెబిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్ర ప్రకారం సంస్థ నుంచి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి, సంస్థ ప్రయోజనం చేసిన వ్యక్తిని క్రియేట్ చేయాలి. ఇప్పుడు రామ్ అనేవాడు ప్రయోజనం అంతా చేశాడు, అంచేత క్రియేట్ చేయాలి అనమాట. నేరేషన్ అదుపుపై సరుకుంటారు. నేరేషన్ ఏంటి, అదుపుపై సరుకు అన్నారు. ఇంగ్లీష్లో బీయింగ్ గూడ్స్ పర్చేస్. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడికి ఇది అయిపోయింది. రెండో ఎంట్రీ చూసుకోండి. రెండో ఎంట్రీ ఇప్పుడు ఏం చేశాడు, రామ్ నమ్మకం కోసం బిల్ రాశాడు. అంటే ఏమొస్తుందన్నమాట, రామ్ దాంట్లో వసూలు బిల్ వస్తుంది. ఏమొస్తుంది మనకి, సేమ్ డేట్ నా వసూలు బిల్లు అకౌంట్ డేటా. అంటే ఇంగ్లీష్లో ఏమన్నా అనమాట, దీన్ని బిల్స్ రిసీవబుల్, RECIVABL టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ప్రకాష్. అదేనా తెలుగులో ప్రకాష్. ఎంత అమౌంట్, 30,000. చూడండి, మనకి అకార్డింగ్ టు రియల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. హియర్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్, బిల్స్ రిసీవబుల్ ఇస్ కమింగ్ టు ద ఫర్మ్, దట్స్ వై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. అంటే ఒక వాడు సరుకు అమ్మేశాడు, 30,000 రూపాయల సరుకు. ఎవరెవరికి అమ్మాడు, రామ్ ప్రకాష్ అమ్మాడు. మరి రామ్ ప్రకాష్ నమ్ముతాడా? ఆర్ యూ బిలీవ్ మీ? అవునా? ఆర్ యూ రామ్ బిలీవ్ టు ప్రకాష్? నో, బికాస్ ఇట్స్ ఎ మనీ మ్యాటర్స్. సో బిల్ రాయాలి. అంచేత ఏం రాయాలన్నమాట, వసూలు బిల్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ప్రకాష్ దగ్గర నుంచి వస్తుంది. ప్రకాష్ని పే చేయాలి. నేరేషన్ ఏంటి, 3 నెలల బిల్లు వచ్చినాము, 3 నెలల బిల్లు వచ్చినాము. ఇంగ్లీష్లో బీయింగ్ 3 months బిల్ రిసీవ్డ్. ఓకే, హ్యాపీ. ఎక్కడైనా రాసుకోవాలి, January 1, 2020 మనం బిల్స్ పేబుల్ కూడా రాస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తామంటే ఏం రాయాలంటే
రామ్ అకౌంట్ డేటా అంటే తెలుగులో రామ్ ఖాతా డేటా 30,000 టు బిల్స్ పేయబుల్ అని రాస్తున్నాం. చెల్లింపు బిల్లులు, ఓకేనా? ఇంగ్లీష్లో బిల్స్ పేయబుల్ అని రాస్తున్నాం. అమౌంట్ అంతా 30,000. అంటే ఇలా చూడండి, అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ డ్యూరింగ్ ద సర్ప్లసెస్ హాబీస్ ఆర్ గివింగ్ ఇట్ రిసీవింగ్ ద డివిడెండ్ ఫ్రమ్ దట్స్ వై రామ్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. అంటే ఇప్పుడు మనం ఎవరికి బిల్లు ఇస్తున్నాం? రామ్కి బిల్లు ఇస్తున్నాం. అంచేత మన సంవత్సరం నుంచి ప్రకాష్ అనే సంవత్సరం నుంచి ప్రయోజనం ఎవరు పొందుతున్నారు? రామ్ పొందుతున్నాడు. అంచేత రాముని డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోతుంది? నమ్మకం కోసం బిల్లు రాస్తాం. అంచేత మన దగ్గర బిల్లు వెళ్ళిపోతుంది. చెల్లింపు బిల్లు ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. అర్థమైందా? అక్కడ వసూలు బిల్ అయితే డెబిట్, చెల్లింపు బిల్ అయితే క్రెడిట్, బిల్స్ రిసీవబుల్ అయితే డెబిట్, బిల్స్ పేబుల్ అయితే క్రెడిట్. పెడతాం అన్నమాట. మ్యారేజ్ అయింది బీయింగ్ 3 months బిల్ యాక్సెప్టెడ్. 3 months బిల్స్ యాక్సెప్టెడ్. తెలుగులో ఏంటంటే 3 నెలల బిల్లు అంగీకరించిందమ్మా. ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ అయిపోయింది. థర్డ్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు బిఫోర్ ద డ్యూ డేట్ అంటే దట్ మీన్స్ February 1st, 2020, Ram required some amount. So that bill was discounted at 29,700 rupees. అంటే here in the circumstances 300 rupees are lost to the Ram అన్నమాట. అంటే తెలుగులో చెప్తే రామ్ అనే వ్యక్తికి గడువు తేదీ వచ్చే లోపుగా అతనికి అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పడింది కాబట్టి ఆ బిల్లుని ఏం చేసేది? వాడు బ్యాంక్లో తాకట్టు పెట్టుకున్నాడు. దానికి ఎంటర్ రాసుకున్నాడు. దాన్ని నెక్స్ట్ ఎలా రాయాలి చూడండి. February 1st డేట్ ఏం రాయాలి? February 1st, 2020. ఏం రాయాలంటే మనకి డబ్బు వస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్. డబ్బు నగదు రూపంలో రావచ్చు, చెక్ రూపంలో రావచ్చు. అంటే తెలుగులో ఏం రాసుకుంటారు? నగదు ఆర్ బ్యాంక్. అకౌంట్ డేటా ఎంత? 29,700 రూపాయలు తీసుకున్నాం. ఎందుకంటే 30,000 రూపాయల బిల్ని 300 రూపాయలు తగ్గించి తీసుకున్నాం. 29,700 డిస్కౌంట్. డిస్కౌంట్ అకౌంట్ డేటా ఎంత? 300. అది లాస్ట్. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? డిస్కౌంట్ అంటారు. అకౌంట్ డేటా మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోయింది? వసూలు బిల్లు వెళ్ళిపోయింది. 2 వసూలు బిల్లు ఎంత? 30,000. ఇంగ్లీష్లో ఏంటంటే బిల్. అంటే ఇక్కడ మనం బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ మనకి ఎంత వచ్చింది? 29,700 రూపాయలు వచ్చింది. వాస్తవిక ఖాతా ప్రకారం సంవత్సరానికి వచ్చి ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంచేతనే క్యాష్ని డెబిట్ చేసాం. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది ఏంటి? నామమాత్ర ఖాతా. అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అంచేత డిస్కౌంట్ అనేది లాస్, అంచేత డిస్కౌంట్ డెబిట్ చేసాం. తెలుగులో చెప్తే డిస్కౌంట్ అనేది నష్టం. ఖర్చుని నష్టాన్ని నామమాత్ర ఖాతా సూత్ర ప్రకారం డెబిట్ చేయాలని డెబిట్ చేసాం. మన దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోయింది? వసూలు బిల్ వెళ్ళిపోయింది. అంచేత వసూలు బిల్ ఏం చేశాను? క్రియేట్ చేశాను. మ్యారేజ్ అయితే బిల్లు బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తున్నాను. బిల్లును బ్యాంక్లో డిస్కౌంట్ చేసినాము. ఇంగ్లీష్లో నేరేషన్ ఏంటంటే బిల్స్ డిస్కౌంటెడ్ బ్యాంక్. అర్థమైందా? ఇక్కడ చూడండి, దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ బిట్వీన్ రామ్ అండ్ బ్యాంక్. సో ప్రకాష్ డూ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఎవరి మధ్య జరిగాయి? రామ్ మధ్య, బ్యాంక్ మధ్య జరిగాయి. మరి ప్రకాష్కి సంబంధం ఉంటుందా? ఉండదు. అంచేత మూడో ఎంట్రీ ఏంటన్నమాట? February 1, 2020 ఇక్కడ ప్రకాష్ పుస్తకాలు ఏం రాసుకోవాలన్నమాట? నో ఎంట్రీ అని రాసుకోవాలి. ఏం రాసుకోవాలయ్యా? నో ఎంట్రీ. పద్దు లేదు అని రాసుకోవాలి. ఇక్కడికి తెలిసింది. ఇప్పుడు డ్యూ డేట్ లెక్కెట్టండి. January 1 నుంచి 3 నెలలు అంటే February 1, March 1, April 1, 3 రోజులు కలపండి. April 4 అవుతుంది. April 4 చూడండి. April 4 రోజును చూసుకోండి. April 4 ఏం రాయాలి? బిల్లు డిజాల్వ్ అయిపోయింది. అంటే
వాడు చెల్లించలేకపోయాడు అంటే ప్రకాష్ నాట్ ఏబుల్ టు పే ద బిల్ అన్న డ్యూ డేట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ బిల్ ఎక్కడ ఉంది, బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాడు. బ్యాంక్ పడి దగ్గర ఎవడు పడుకున్నాడు, రాము పడుకున్నాడు. అంటే బ్యాంక్ కూడా ఎవడికి ఫోన్ చేస్తాడు, రాముకి ఫోన్ చేస్తాడు. ఎరా అబ్బాయి నువ్వు డబ్బులు వాడేసుకున్నావు, మరి బిల్లు వాడు కట్టలేదు రా అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ రాము ఎవడికి ఫోన్ చేస్తాడు, ప్రకాష్కి ఫోన్ చేస్తాడు. చేసి ఏం చెప్తాడు, నువ్వు డబ్బు కట్టేదంటే ఏంటి అంటాడు. కడతాను అబ్బాయి అంటాడు, కంగారు పడక అంటాడు. అంటే మళ్ళీ రామ్ దృష్టిలో ప్రకాష్ ఏమవుతుంది అనమాట, రుణగ్రస్తుడు అవుతుంది. అంటే ప్రకాష్ ఖాతా డేటా తెలుగులో ప్రకాష్ అకౌంట్ డేటా ఎంత ఇవ్వాలన్నమాట, 30,000 ఇవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైందా? బిల్ ఎక్కడ ఉంది, బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తాడు. బ్యాంక్ కూడా ఎవరు కొడతాడు, తరుగుతాడు, రాము తరుగుతాడు. రాము ఎవరు అడుగుతాడు, ప్రకాష్ అర్థమైందా? మన దగ్గర మన డబ్బులు ఎవరు కట్టాలి, బ్యాంక్ లో పడేసుకున్నాం కాబట్టి బ్యాంక్ కట్టాలి. ఎంత, 30,010 రూపాయలు. ఎందుకని నోటింగ్ ఛార్జెస్ కూడా వాడు పెట్టాడు. అంటే నోటింగ్ ఛార్జెస్ అంటే అర్థం ఏంటి, ధృవీకరణ ఖర్చు. అంటే వాడికి ఫోన్ చేసినా, వాడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే రిక్షా కట్టుకున్న ఆర్టీసీ బస్ ఎక్కినా 10 రూపాయలు అయింది, అడిగి 10 రూపాయలు వసూలు చేసుకుంటారు. ఎవరి దగ్గర వాడి దగ్గర వసూలు చేస్తారు. నాన్షన్ ఏంటి, బిల్ డిజానర్డ్ అని రాస్తుంది. తెలుగులో బిల్లు అనాదరణ చెందిన. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చూడండి, 4వ ఎంట్రీ ఏమొస్తుందంటే ప్రకాష్ దాంట్లో 4వ ఎంట్రీ డేట్ ఎంత, ఏప్రిల్ 4, 2020. మరి ఇప్పుడు బిల్లు అంటే మనం కట్టలేదు కదా, అంటే మనం మారన్ నోటు కూడా మనకి ఇచ్చేస్తాడు, మారన్ ప్రో నోటు, చెత్త బిల్లు మనకి ఇచ్చేస్తాడు. అంటే మనం ఏం రాసుకోవాలి ఇక్కడ, చెల్లింపు బిల్లు అకౌంట్ డేటా ఎంత అంటే 30,000. ఇంగ్లీష్లో ఏం రాసుకోవాలంటే దీన్ని బిల్స్ పేయబుల్. అకౌంట్ డేటా ఎంత, 30,000. ధృవీకరణ ఖర్చులో రాసుకుంది, ధృవీకరణ ఖర్చు. ఇంగ్లీష్లో ఏం రాసుకోవాలి, నోటింగ్ చార్జెస్ ఎంత, 10 రూపాయలు. 2 మన దగ్గర నుంచి ఏమైపోతుంది, మన ఆవిడ డబ్బులు ఇవ్వాలి, రాముడు డబ్బు 2 రాము ఎంత, 30,010 రూపాయలు. మ్యారేజ్ ఏం చెప్పమాట, దీని బిల్ తీసుకోండి. అంటే బిల్లు ఆ అమౌంట్ ఉన్నాము. ఓకే, ఒకసారి చూడండి, మన చెల్లింపు బిల్లు మనకు వచ్చేసింది. అంచేత దాన్ని డెబిట్ చేయాలి. మనం మళ్ళీ అది చెత్త మారని ఉంటుంది అనమాట. ధృవీకరణకు వచ్చిందంటే మనకు వాడికి వచ్చి పెట్టాడు కదా, మన దగ్గర వసూలు చేసుకుంటాడు. 2 మనం డబ్బులు ఎవరికి ఇవ్వాలి, రాముకి ఇవ్వాలి. ఎంత, 30,010 రూపాయలు ఇవ్వాలి. నేరస్ట్ అంటే బిల్ డిజానర్డ్. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తానంటే, ఇప్పుడు పర్సంటేజ్ తోటి డిజాన్ రావడం చెప్తాను. అంటే బిల్ ఇస్తాను, దాని మీద డిస్కౌంట్ పర్సంటేజ్ చెప్తాను. అది ప్రిపేర్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.